గారు నేను పార్టీ లైన్ దాటనని చంద్రబాబు నాయుడు గారు తెలుసు. సో ఏంటి హామీ ఏంటి మంత్రి? ఏమి హామీ అదని కాదు. నాకు ఇప్పుడు ఇద్దరు అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు. ఎవరికి ఉండరు అవకాశం, మీకే వచ్చింది. నాకు వచ్చింది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి వర్మ ఎక్కడ ఉపయోగపడతాడు, వర్మకి ఏ పని చెప్తే కరెక్ట్గా ఉంటుందని వాళ్ళిద్దరు నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారం నేను వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్. ఆయన అసలు ఒకసారి ఇలా అడుగు పెడితేనే వేలాది మంది లక్షలాది మంది తరలి వచ్చేస్తారు. మరి పిఠాపురంలో ఆయనతో మీరు కలిసినప్పుడు ఆయనతో జరిగిన జర్నీ ఇబ్బంది పడ్డారా వర్మ గారు? ఎందుకంటే మీకు ముక్కు మీద కోపం ఉంటుంది, ఏదన్నా స్ట్రైట్గా మాట్లాడేస్తారు, ఏది కాంప్రమైజ్ అవ్వరు, ఆడియో అని చూడరు. ఏదైనా డిస్టర్బెన్స్ అయిందా? ఆయన అదే టైప్, ఉన్నది ఉన్నట్టు ముఖమే మాట్లాడతారు. ఆయన దగ్గర కొంత నేర్చుకున్నాను కూడా సిస్టమ్. ఆయన అంటే బయట అందరూ ఏమనుకుంటే బాబా పవన్ కళ్యాణ్ గారని అనుకోవచ్చు, కానీ అది చాలా సింపుల్ సిటీ, సాదాసీదాగా ఉంటారు ఆయన. ఆయన నడవడికి కానీ మాట్లాడే విధానం కానీ ఎక్కడ కూడా మా ఇద్దరికి గబుక్కున ఆయన పలానాది చెప్తే నేను అనలేదు, నేను చెప్తే ఆయన అనలేదు. ఆ విధంగా పనిచేసాం. తక్కువ కాలంలో నేను కూడా ఆయన ఫ్యాన్ కింద అయ్యాను. అవునా? అంటే నేను కూడా ఊహించుకున్నాను. అంటే ఆయన స్పీచ్లో అట్లని కొంచెం సీరియస్గా ఉంటారు కదా. అవును, అది చాలామంది ఎలా అంటే ఇప్పుడు మరి నేను కొత్తగా ఎంట్రీ కదా. అసలు యాక్చువల్గా 2014లో ఒకసారి వెళ్ళాను ఆయన దగ్గరికి. అవునా? గెలిచినప్పుడు వెళ్ళాను, ఎవరో ఫ్రెండ్ ద్వారా కలవమంటే. అప్పుడు ఆయన క్వశ్చన్ వేశారు, మీరు ఇంత మెజార్టీ రావడానికి కారణం ఏంటని అడిగారు. అడిగితే నేను సుఖంలో గట్రా కష్టంలో ఎక్కువ ప్రజలతో ఉంటానండి అని చెప్పి. వెరీ గుడ్ అన్నారు. యాక్చువల్గా నేను కొత్త కదా, నేను వచ్చేస్తుంటే వర్మ గారు ఇద్దరం పిక్ దిగుదామా అన్నారు. 2014 ఆ ఫోటో కూడా చాలామంది జనసేనలో తిప్పుతుండేవారు, అప్పుడప్పుడు వర్మ జనసేనలోకి వచ్చేస్తున్నాడు. అది ఓకే ఓకే. అంటే అప్పుడు కూడా ఆయన అప్పుడు మాట్లాడిన అప్పుడు కూడా అర్థమైంది ఏంటంటే రాష్ట్రానికి ఏదోటి చేయాలి, ప్రజలకు ఏదోటి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు 2014కి. ఒక దీంతో ఆల్రెడీ 9 నుంచే పార్టీ పెట్టారు కాబట్టి ఆయన ఎయిమ్ అలా ఉంది. మొన్న కూడా అటువంటి ఇబ్బందులు మాకేమీ లేదు. తక్కువ ప్రయాణం అయినా, తక్కువ సమయం అయినా మట్టికి సిస్టమేటిక్గా అంతా ఆయన నాకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇచ్చారు. నేను నా లిమిటేషన్ ఏది ఉందో నా లిమిటేషన్ వరకు నేను ఉన్నాను. ఇద్దరం కలిసి బాగా పనిచేసాం. ఇది నా ఒక్కడి వలన గెలిపని కాదు, ఆయన ఒక మంచి సినిమా యాక్టరు, పేరున్న సినిమా యాక్టరు. అదొకటి బాగా ప్రజలకు పనిచేసింది. దాంతో కూటమి బలం, ఈ రెండు బలాలతో భారీ మెజారిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. 2014 మళ్ళీ రిపీట్ అయిందా? మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు ఇలా కలిసాము మనం అని ఆయన గుర్తుపెట్టారా? చెప్పారు. ఆయన గుర్తుందా? మీరు నేనే కదిపాను 14లో ఒకసారి కలిసాను. అదంతా గుర్తుంది ఆయన? గుర్తుందా? ఇప్పుడు ఆయనకి స్ట్రైక్ అయింది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం కోసం ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. దగ్గర నుంచి చూసిన వాళ్ళే ఇది చెప్పగలరు, బయట నుంచి ఉన్న వాళ్ళకి కాస్త గందరగోళం కింద ఉంటుంది. ఏంటి ఆవేశంగా ఉంటాడు, ఇది అది. మీరు అబ్జర్వ్ చేసింది? ఆవేశం అంటే ఎలా వస్తుందంటే ఆయనకి ఆవేశం రావడానికి కారణం ఒక్కో సమస్య యొక్క గ్రావిటీ ఆవేశంగానే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడో మొత్తం ఊరంతా కాలిపోయి రైతులందరికీ 400 కోట్లు నష్టం అయిందనుకోండి, నవ్వుతా రైతులకి 400 కోట్లు నష్టం అని చెప్పలేడు కదా. దానికి ఆ బాధ మనసులోంచి వచ్చేటప్పుడు ఆ ప్రజెంటేషను, ఆ ఫేస్లో ఆ ఫీలింగ్లో ఆవేశం, ఆ బాధ టోటల్గా ఆ ఫేస్లో కనపడాలి. కనపడితేనే ఆ లీడర్ ఆ బాధను అర్థం చేసుకున్నట్టు. ఆ ఫేస్లో ఫీలింగ్ రాలేదనుకోండి, ఆ బాధను స్పోర్టివ్గా తీసుకున్నట్టు లెక్క నా ఉద్దేశంలో. ఓకే, ఒక్కొక్క సమస్యని ప్రజెంటేషను నవ్వుతా చెప్పగలం, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఆ సమస్య గ్రావిటీని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా చెప్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు. అంటే ఇంత ఆవేశంగా చెప్పరు, ఆయన స్వరంలో మార్పు వస్తుంది. ఏ లీడర్ అన్నా గ్రావిటీని బట్టి ఆ ప్రజెంటేషన్ ఉండాలి. ఆవేశం అంటున్నారు కదా, ఇప్పుడు ఒకసారి ఆవేశం అన్న లీడర్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆవేశంలో మాట్లాడిన వర్డ్ ఏంటో ఒకసారి రివ్యూ చేసుకోమనండి, కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఎక్కడో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, ఆవేశం లేకపోతే ఎలాగా?
నవ్వుతూ చెప్తాం మనం. అంచేత ఏంటంటే ఆయన స్టైలు అది వేరు. అందరు లీడర్స్ దాన్ని రకరకాలుగా వాయిస్ పెంచి ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు ముఖంలో హావభావాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఇదేంటంటే తట్టుకోలేరు ఆయన, దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసే విధానం ఆ విధానంగా ఉంటుంది. ఇంకా చాలా